ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరం నిద్రించుము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. 1 కొరింథీ 15:52. చంటి బిడ్డ నిద్రపోతుంటే అలాగే చూడాలనిపిస్తుంది. ఆ బిడ్డకు ఏ బాధ లేకుండా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. నేను రాత్రి చిన్నపిల్లాడిలా నిద్రపోయాను అని ఎవరో ఒకరు చెప్పడం వింటుంటాం కదా. కంటి నిండా నిద్రించడం దేవుని వరమే. చాలామందికి వారి ఆస్తి మీదే ఎప్పుడు తమ మనసు ఉంచుకునే వారికి సరిగా నిద్ర పట్టదు. కొందరైతే నిద్రపోరు. కానీ దేవుని బిడ్డ చంటి బిడ్డలా నిద్రపోతాడు. ఎందుకంటే మనకు ఆయన రెక్కల చాటున భద్రత ఉన్నది. మనము దేవుని మేఘముతో అనగా పరిశుద్ధాత్మనిలో భద్రపరచబడి ఉన్నాం. దేవదూతలు తమ చేతుల మీద మనలను ఎత్తి పట్టుకుంటారు. త్రియేక దేవుడు మనలో ఉన్నాడు. గొర్రెపిల్ల రక్తం మన చుట్టూ కంచెగా నిలిచి ఉంది. మనం దేవుని హస్తాల్లో సురక్షితంగా భద్రంగా ఉన్నాం. అటువంటప్పుడు ప్రశాంతంగా ఎందుకు నిద్రపోము? కొంతమంది ఐహిక విచారాలతో సరిగా నిద్రపోరు. అటువంటి వారితో ప్రభువు రేపటిని గూర్చి చింతింపకుడి అని చెప్తున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రార్థన. తండ్రి, ఎంత గొప్ప మర్మాలను నాకు తెలియచేస్తున్నావయ్యా. నా భవిష్యత్ జీవితంలో ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు. నేనెప్పుడు నీ కొరకు వాడబడుటకు నా చింతను విచారానంతటిని నీపైన వేసి ప్రతి రాత్రి ప్రశాంతంగా నిద్రించి లేచినట్లు నాకు సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.